అమెరికా ఇరాన్ మీద దాడి చేయడానికి కేవలం అణ్వాయుధాలు మాత్రమే కాదు, బిట్‌కాయిన్ యొక్క తీరును కూడా మార్చడానికి. బిట్‌కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. దాన్ని ఇరాన్ ఉపయోగించుకొని వేల కోట్లు సంపాదించిందని చెప్తున్నారు. 2018లో అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత ఇరాన్ దగ్గర ఉన్నటువంటి చమురు, గ్యాస్‌ని బయట దేశాలకి అమ్మలేకపోయేవారు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే కొన్ని మిషనరీస్ ఏర్పాటు చేసుకుని బిట్‌కాయిన్‌లు తయారు చేయడం మొదలుపెట్టారు. బిట్‌కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ కదా! దీన్ని తయారు చేసుకోవడానికి వీళ్ళకి $1,500 నుంచి $3,000 ఖర్చు అయ్యేదంట. కానీ దాని విలువ $65,000. ఆ విధంగా ఖర్చు పోగా $60,000 నుంచి $65,000 మిగిలేవి అని చెప్తున్నారు. సో తద్వారా బిట్‌కాయిన్ ఇది కాదు కాబట్టి ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఏ విధంగా కొనుక్కోవచ్చు. ఆ విధంగా వీళ్ళు లావాదేవీలు జరిపేవాళ్ళు అన్న విధంగా అయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఆ మిషనరీల మీద ఇప్పుడు అమెరికా దాడులు చేస్తుంది. అసలైనటువంటి కారణం ఇదే అని కూడా ఇప్పుడు చాలా మంది ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే అణ్వాయుధాల యొక్క ఇది ఉండొచ్చు, కానీ దాని పేరుతోటి అసలైనటువంటి ఆర్థిక వ్యవస్థని ఇరాన్ యొక్క ఈ యొక్క మైనింగ్ మొత్తాన్ని నాశనం చేశారు అన్న విధంగా కూడా ప్రచారం జరుగుతుంది. సో ఇందులో నిజం ఉండొచ్చు. ఎందుకంటే ట్రంప్కు సంబంధించినటువంటి కంపెనీ ఇప్పుడు ఈ బిట్‌కాయిన్ కొన్ని వేల కోట్లు సంపాదించాడు. దీని విలువ పెరిగిపోవడానికి కూడా ట్రంప్ ఇందులోకి ఇన్వాల్వ్ అవడం వల్ల. సో అలాంటిది ఇప్పుడు ఇది తయారు చేసుకొని మిషన్లు పెట్టుకొని ఆ ఇరాన్ లాభపడుతుంది కాబట్టి ఏదైనా ఒక రోజు ఈ బిట్‌కాయిన్‌కి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క దీన్ని నాశనం చేయడానికి ఆ మిషనరీల మీద దాడి చేశాడు. అందుకే ఇజ్రాయెల్ ఎటువంటి బలవంతం చేయకుండానే అమెరికా వెంటనే దూకేసింది ఇరాన్ యొక్క యుద్ధంలోకి అని కూడా చెప్తున్నారు. అంటే మామూలుగా ఎవరైనా బాగుపడితే అమెరికా చూడగలదండి. ఎవరైనా బాగుపడితే అమెరికా చూడలేదు, చైనా చూడలేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అందుకే భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి చూస్తుంటే దాన్ని ఎలాగైనా సరే అడ్డుకట్ట వేస్తామని అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.